ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు. అటువంటి కొన్ని వండర్ఫుల్ ప్లేసెస్ గురించి ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం. నెంబర్ 1, ప్రిప్యట్. ఎవరి కోసం కూడా సమయం ఆగదు అని అంటారు, కానీ మీరు ఈ ప్రిప్యట్ నగరానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సమయం ఆగిపోయింది అని అనుకుంటారు. ఇది చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ దగ్గర నిర్మించిన నగరం. అయితే ఏప్రిల్ 26, 1986 సమయంలో పవర్ ప్లాంట్ పేలుళ్ల వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ వినాశనం నుండి ఇప్పటికీ కూడా ఈ నగరం కోలుకోలేదు. ఇక్కడ రేడియో తరంగాలు ఇప్పటికీ కూడా ఉన్నాయని, ఇక్కడ ఎవరు కూడా నివసించడానికి వీలు పడదు అని చెబుతున్నారు. ఇక్కడ మన వాళ్ళు జీవించాలి అంటే మరో 20,000 సంవత్సరాల టైం పడుతుంది. మనుషులు ఎవ్వరూ లేకపోవడం వల్ల అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ ఖాళీగా బూత్ బంగ్లాలాగా మారిపోయాయి. ఇప్పటికీ ఆ టైంలో మిగిలిపోయిన వస్తువులు, పుస్తకాలు, వాటి బొమ్మలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇది ఒక గోస్ట్ సిటీగా మారిపోయింది. అయితే ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ని, భయంకరమైన భవనాలను చూడడానికి ఇష్టపడే జనాలు మాత్రం ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మిస్టీరియస్ ప్లేసెస్లో రెండవ లిస్టులో మనం ప్లెయిన్ ఆఫ్ జార్స్ గురించి చెప్పుకుందాం. లావోస్ నగరంలో ఉన్న ఈ ప్రాంతం ఎన్నో లక్షలాది పెద్ద పెద్ద జార్స్తో నిండిపోయింది. వీటిని ఇక్కడ ఎవరు ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎన్నో వేల కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ జార్స్ వ్యాపించి ఉన్నాయి. వీటిలో కొన్ని జార్స్ బరువు ఎన్నో టన్నుల వరకు ఉంటుంది. వీటిని క్రీస్తు పూర్వం 500 నుండి 200 సంవత్సరాల మధ్యలో తయారు చేసినట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఒక పురాతనమైన జాతికి చెందిన ఆదివాసీలు బియ్యంతో చేసే వైన్ తయారు చేయడానికి వీటిని నిర్మించారు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం వీటిని అంత్యక్రియల సమయంలో ఉపయోగించేవారు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీటి పక్కన మానవ అవశేషాలు కూడా లభించాయి. నెంబర్ 3, ఇటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. నిప్పుకు నీటికి పడదు అని మనందరికీ తెలిసిందే, కానీ నీటిలోనే వెలిగే జ్యోతిని ఎప్పుడైనా చూసారా? అయితే మీరు ఈ స్టోరీ వినాల్సిందే. న్యూయార్క్లో ఉన్న ఒక పార్క్లో ఇటువంటి ఫ్లేమ్ ఫాల్స్ ఉన్నాయి. ఇది చాలా మిస్టీరియస్గా ఉంటుంది. గుహలో నిరంతరం మండుతూ ఉండే అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఇదంతా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఈ గుహలో మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం మంటలు మండుతూనే ఉంటాయి. అయితే ఇది ప్రాచీన కాలం నుండి కూడా ఇలా మండుతూనే ఉంది అని కొంతమంది అంటే, మరికొంతమంది మాత్రం ఈ మధ్యనే అక్కడ ఉండే లోకల్ జనాలు అక్కడ మంట పెట్టారు అని చెప్పారు. నెంబర్ 4, నాజ్కా లైన్స్. పేరులో ఉన్న నాజ్కా లైన్స్ ఒక ప్రాచీన కళకు గొప్ప ఉదాహరణ. ఇప్పటి వరకు ఎంతోమంది పర్యాటకులను ఆశ్చర్యపోయేలా చేసింది. వీటిని చూడడానికి చాలా సాధారణమైన లైన్స్ అన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆకాశం నుండి చూస్తే మాత్రం ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. వీటిని 1920లో విమానం నుండి చూశారు. వీటిని క్రీస్తు శకం 500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరం మధ్యలో గీసినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ చిత్రాలు ప్రకృతి అందాలను, ప్రకృతిలో ఉండే మొక్కలను, చెట్లను, పక్షులను చూపిస్తూ ఉంటాయి. అసలు ఇంత పొడవాటి గీతలను ఎందుకు గీశారు అనేది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. కొంతమంది మాత్రం అప్పటి క్యాలెండర్ రూపంలో ఈ రేఖలను ఉపయోగించేవారు అని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం దేవతలను సంతృప్తి పరచడానికి ఈ లైన్స్ గీశారు అని కూడా చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద పెద్ద లైన్స్ గీస్తూ పర్ఫెక్ట్ ఇమేజెస్ ఆ కాలంలోనే ఎలా డ్రా చేయగలిగారు అనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 5, దర్గావ్స్. రష్యాలో నార్త్ ఒసేషియానికి దగ్గరలో ఒక నగరం ఉంది. దానిని సిటీ ఆఫ్ డెడ్ అని అంటారు. ఇది కూడా చాలా మిస్టీరియస్ గ్రామం. ఇక్కడ పర్వతం మీద నిర్మించబడిన ఒక చిన్న గ్రామం ఉంటుంది. తెల్లటి రాయితో ఎన్నో సమాధులు, భవనాలు మనకి కనిపిస్తాయి. వీటిని 14వ సెంచరీ నుండి 18వ సెంచరీ మధ్యలో నిర్మించారు. ఈ సమాధులలో మానవ అవశేషాలు ఎన్నో లభించాయి. రోగులు తమ రోగం బయట వ్యక్తులకు వ్యాపించకుండా ఉండడానికి ఈ చిన్న చిన్న భవనాలలో తమని తాము నిర్బంధించుకునేవారు అని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి తిరిగి రారు అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో కష్టమైన పర్వత ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. దర్గావ్స్ నగరంలో చాలా పడవలు కనిపిస్తాయి, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నదులు లేవు. ఎందుకంటే ఇక్కడ చాలా భవనాలు ఉన్నాయి. ఇందులో ఒకే కుటుంబ సభ్యులను భవనాల్లో పడవలతో పాటు సమాధి చేస్తారు. స్వర్గాన్ని చేరుకోవడానికి నదిని దాటాల్సి ఉంటుందని, అందుకే పడవలను కూడా శవాలతో పాటు దహనం చేస్తారని ఇక్కడ నమ్ముతారు. పడవలో ఉంచినప్పుడు ఆత్మ నదిని సులభంగా దాటుతుందని వారి నమ్మకం. నెంబర్ 6, బ్రాన్ క్యాసిల్. ఈ బ్రాన్ కోటను డ్రాకులా కోట అని కూడా అంటారు. 14వ సెంచరీలో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో నిర్మించబడింది. ఈ కోటని చూస్తేనే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుడుతుంది.
రాత్రి సమయంలో ఈ కోటలో నుండి కొన్ని విచిత్రమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకనే ఇక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది ఏమైనప్పటికీ ఈ దయ్యాల కోటను చూడడానికి ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నెంబర్ 7 చాక్లెట్ హిల్స్. ఫిలిప్పీన్స్లో ఉన్న ఈ చాక్లెట్ హిల్స్ 50 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ దాదాపు 1200కు పైగా గుండ్రంగా ఉండే చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి డ్రై సీజన్లో చాక్లెట్ కలర్లోకి మారిపోతాయి. అందుకే వీటిని చాక్లెట్ హిల్స్ అని అంటారు. వీటి నిర్మాణం వెనక ఎన్నో అద్భుతమైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. 2 భయంకరమైన రాక్షసులు ఒకరినొకరు చావగొట్టుకోవడం వల్ల ఈ కొండలు ఏర్పడ్డాయి అని స్థానికులు చెబుతూ ఉంటారు. ఆ రాక్షసులిద్దరూ ఒకరితో ఒకరు పోరాటం చేసుకుని చివరికి అలసిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు వేసుకున్న మట్టి దిబ్బలు, రాళ్ళు మాత్రం ఇలా కొండల రూపంలో మిగిలిపోయాయి. మరికొంతమంది మాత్రం ఈ కొండలు ఒక పెద్ద జీవి ఏడవడం వల్ల ఏర్పడిన కన్నీటి బొట్లు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథలన్నీ వినడం వల్ల ఈ ప్రాంతం గురించి పర్యాటకులకు మరింత ఆసక్తి కలిగింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ చాక్లెట్ హిల్స్ సముద్ర గర్భంలో ఉండే మట్టి నుండి ఏర్పడ్డాయి అని చెబుతూ ఉంటారు. నెంబర్ 8 టియోటిహుకాన్. మెక్సికోలో ఉన్న ఈ ప్రాచీన నగరం ఎంతో అద్భుతమైనది. ఇక్కడ ఎన్నో పురాతనమైన పిరమిడ్లు మనకి అడుగడుగున కనిపిస్తాయి. అయితే వీటిని ఎవరు నిర్మించారో ఎవరికీ తెలియదు. ఇక్కడ పిరమిడ్ ఆఫ్ ది సన్, పిరమిడ్ ఆఫ్ ది మూన్ అనే 2 స్పెషల్ పిరమిడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆ కాలంలో నివసించిన కొన్ని జాతుల గురించి కూడా మనకి ఈ పిరమిడ్స్ నుండి ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. దీన్ని దేవుళ్ళ ప్రదేశం అంటారు. ఈ ప్రదేశాన్ని విశ్వానికి కేంద్రంగా దేవుళ్ళు భావించారని చెబుతారు. అక్కడి పురాణాల ప్రకారం సూర్యుడు, చంద్రుడిని ఇక్కడే సృష్టించారు. ప్రస్తుత ఆధునిక మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి టియోటిహుకాన్ 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల ప్రపంచ పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు. ఇక్కడకు వెళ్ళిన పర్యాటకులకు మరో ప్రపంచానికి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది. పురాతన నగరపు ఆనవాళ్లు, శిథిల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ పిరమిడ్ కూడా ఉంది. చరిత్ర ప్రకారం ఇక్కడ 1,00,000 మంది దాకా జీవించారు. మరి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అనేది మిస్టరీగా ఉంది. ఈ పిరమిడ్స్ నుండే ప్రాచీన మయాన్ తెగ నాగరికత పుట్టింది అని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు ఈ మిస్టీరియస్ ప్రాంతాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. నెంబర్ 9 గెయిన్స్ కాస్వే. ఈ రాళ్లను చూడండి, ఎవరో శిల్పులు చెక్కినట్లు ఓ పద్ధతిలో ఉన్నాయి కదూ. నిజానికి ఇవి సహజ సిద్ధంగా ప్రకృతి తీర్చిదిద్దినవి. ది జైంట్స్ కాస్వేగా పిలిచే వీటిని చూసేందుకు మనం నార్త్ ఐర్లాండ్కు వెళ్లాల్సి ఉంటుంది. 6000 సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి లావా రూపంలో బసాల్ట్ బయటకు వచ్చింది. కాలక్రమంలో అది గట్టిపడి ఇలాంటి రూపాలలోకి మారింది. స్థానికులు మాత్రం ఆకాశమంత ఎత్తున మనిషి ఎవరో వీటిని చెక్కాడని నమ్ముతారు. ఇంతకీ ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసా? 37,000 పైనే ఈ రాళ్లు ఉన్నాయి. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. నెంబర్ 10 ఈస్టర్ ఐలాండ్. ఈస్టర్ ద్వీపాలను రాపానూయి అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రంలో పొలినేషియా ప్రాంతంలో ఈ ద్వీపాలు మనకి కనిపిస్తాయి. ఈ ద్వీపంలో పెద్ద పెద్ద విగ్రహాలను మనం చూడొచ్చు. 4 వైపులా సముద్రం ఉన్న ఒక చిన్న ద్వీపం ఈస్టర్ ఐలాండ్. చిలీ ప్రాంతం నుండి 3700 కిలోమీటర్ల దూరంలో ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ నివసించే రాపానూయి జాతి జనాలు ఎంతో ధార్మికంగా ఉంటారు. వాళ్లే వీటిని నిర్మించారు అని కూడా చెబుతూ ఉన్నారు. వీటిని 13వ సెంచరీ నుండి 16వ సెంచరీ మధ్యలో నిర్మించినట్లుగా చెబుతున్నారు. చనిపోయిన తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ఇటువంటి విగ్రహాలను తయారు చేసినట్లుగా రాపానూయి జాతి వాళ్ళు చెబుతున్నారు. ఈ విగ్రహాలు 4 నుండి 10 మీటర్ల పొడవులో ఉంటాయి. వీటి బరువు ఒక్కొక్కటి 14 టన్నుల వరకు ఉంటుంది. పసిఫిక్ ఓషన్ నుండి తీసుకువచ్చిన పాలరాతిని చెక్కి ఇటువంటి విగ్రహాలను తయారు చేసి ఉంటారు. ఇప్పటికే కూడా ఈ విగ్రహాలను తయారు చేసిన పద్ధతి ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇవండి టాప్ 10 మిస్టీరియస్ ప్లేసెస్. మా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ దగ్గరికి తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతున్నాము. సో మా కష్టాన్ని గుర్తించి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.